ప్రేమించినటువంటి ప్రజలు అంటారు, యేసును సిలువ వేయండి. ఎవరో చెప్పిన మాటలు విని, ఎవరో చెప్పిన మాటలకు లోబడి యేసును సిలువ వేయడానికి వారు కేకలు వేస్తూ ఉన్నారు, ఏక స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఆయన సిలువ వేశారు, ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నారు. దానికి ముందుగా ఆయనను భయంకరమైనటువంటి చిత్రహింసలు పెట్టారు. ఆయన కొరడాతో కొట్టి, ఆ వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన ఈపునట చాళ్ళగా చేశాడట. చాళ్ళు మనం చేలో ఏమంటాం, సాళ్ళు అంటాం కదా. అదే మన విత్తనాలు వేసేటప్పుడు దున్నినప్పుడు ఎలాగుంటాయి అవి, సాళ్ళు అని చెప్పని పిలుస్తాం కదా. ఆయన ఈపుని చాళ్ళుగా చేసిరి అని రాయబడింది. అంటే ఎలా, కొరడదా కొట్టినప్పుడు దానికి ఉన్నటువంటి ముళ్ళు ఆయన ఈపు గుచ్చుకున్నప్పుడు, ఆ గుచ్చుకున్నటువంటి ఆ ముళ్ళను ఇట్లా లాగినప్పుడు అవి చాళ్ళుగా ఏర్పడ్డాయట. అలా ఆయన హింసిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన నోరు తెరిచేటువంటి సమయం దగ్గర పడింది. ఇప్పుడు వరకు నోరు ఎత్తలా. ఆయనగా వాదించుకునే పరిస్థితి ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. ప్రజలకు అప్పగించేశాడు, ప్రజల ఇష్టం అనుకున్నాడు. ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి వారు ఒప్పుకోలేదు. ఆయన కావాలని వారు కోరుకోలేదు. బరబ్బా మాకు కావాలని కోరుకున్నారు, కానీ యేసు మాకు కావాలని కోరుకోలేదు. చూస్తున్నాడు, అన్ని గమనిస్తున్నాడు, మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడేటువంటి పరిస్థితుల్లో సిలువనెక్కిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. లూకా రాసిన సువార్త, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. ఆ యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు వెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలండి. ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్న మాట, మొట్టమొదటి మాట, ప్రజలందరి యొక్క మాటలు విన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నోట పలుకుతున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటి అంటే, ఆ సిలువలో వేలాడుతున్న సమయంలో, కష్టాన్ని భరిస్తూ ఉన్నటువంటి సమయంలో, తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగురు గనక వీరిని. ఎవరు పలుకుతారు అన్నమాట? వేదంతో, కష్టంతో, కన్నీటితో ఉన్నటువంటి పరిస్థితుల్లో, అన్యాయానికి తీర్పు గురైనటువంటి పరిస్థితుల్లో, బరబ్బని విడిచిపెట్టండి, యేసును సిలువ వేయండి అన్న మాట వినినటువంటి యేసు, యేసు ఎవరో నాకు తెలియదు అని పలికినటువంటి యేసు, ఆ మాట వినినటువంటి యేసు, అంత మాత్రమే కాకుండా నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు, ఆయన పట్టుకోండి అని చెప్పని సలహా ఇచ్చినటువంటి యోధా మనస్తత్వాన్ని ఎరిగినటువంటి యేసు, ప్రజలందరి యొక్క కేకలు వినబడతా ఉన్న బరబ్బాను విడిచిపెట్టండి, యేసును సిలువ వేయండి అని వినబడుతున్నటువంటి ఆ కేకలు వినినటువంటి యేసు ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక. ఆయన మనకు మార్గనిర్దేశకుడై ఉన్నాడు. ఆయన ప్రవర్తనే మనకు మార్గాన్ని చూపించేదిగా కనబడతా ఉంది. పిలాతు మాట్లాడమన్నాడు, నువ్వు యూదుల రాజువేనా, నువ్వు అన్నట్టే ఆయన ఇష్టాన్ని అక్కడ చెప్పలా. ప్రజలందరూ కూడా కేకలు వేస్తా ఉన్న సమయంలో కూడా నువ్వేమైనా మాట్లాడతావా అని సలహా ఇస్తున్నప్పుడు కూడా ఆయన నోరు తెరిచి ఏమాత్రం కూడా మాట్లాడలా. ఎక్కడ కూడా ప్రజలకు మేలుకరమైన మాటే మాట్లాడుతున్నాడు. తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగురు గనక వీరిని. అంటే ఇతరులను క్షమించే మనస్సు కష్టంలో కూడా కనబడతా ఉంది. నేను స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు యొక్క మనస్సు, ఆయన యొక్క ఆలోచన, ప్రారంభంలో తండ్రి ఉద్దేశాన్ని గమనించినటువంటి కుమారుడైనటువంటి యేసు, ఇగో దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కాబట్టి ఆ ప్రేమించినటువంటి ఆ తండ్రి యొక్క ఆలోచన, తన కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్య జీవం పొందినట్లుగా
యేసుని ఈ లోకమునకు పంపినటువంటి ఆ తండ్రి ఉద్దేశమును నెరవేర్చుటకై ఈ కుమారుడు అంటాడు, తండ్రి వీరేమి చేయించినారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. ఎంత హృదయం కావాలండి ఈ మాట మాట్లాడాలంటే? మన వల్ల సాధ్యం అవుతుంది ఈ మాట? మన వల్ల కాని పని దేవుడు మనకు నేర్పడానికి ఇష్టపడతా ఉన్నాయి. ఆయన ఏమై ఉన్నాడో అది నేర్చుకోవాలని ఆయన కోరుకుంటా ఉన్నాయి. వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 53:12లో కావున గొప్పవారితో నేను వారికి పాలు పంచిపెట్టెదను, తండ్రితో కలిసి అతని కొల్ల సొమ్ము విభాగించుకొనును, ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడయ్యను, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన. ఇది ఎప్పుడు రాయబడింది మాట? పాత నిబంధన అని అంటేనే యేసుక్రీస్తు పుట్టక ముందు అని అర్థం. కొత్త నిబంధన అని అంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత. ఈ యెషయా గ్రంథం అనబడేది పాత నిబంధనలో రాయబడిన మాట. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు 750 సంవత్సరాలకు పూర్వమే రాయబడినటువంటి, పలకబడినటువంటి ప్రవచనం ఇది. ఈ ప్రవచన నెరవేర్పు ఎక్కడ కనబడతా ఉంది? ఇప్పుడు మనం చదువుకున్న కొత్త నిబంధనలో ఆయన తన నోటితో పలుకుతున్నటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయిస్తున్నారు, ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రాలు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి, ప్రజలు నిలవబడి చూచుచుండేది. చాలండి. ఆయన రాయబడినటువంటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుము. క్షమించే మనస్సు ప్రవచన నెరవేర్పది. ఆయన ప్రవచన నెరవేర్పు యెషయా గ్రంథంలో మనం చదివిన మాట, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాడు. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి, ఎవరైతే వ్యతిరేకంగా పలికారో, యేసు అనే వ్యక్తి నాకు తెలియదని అన్నాడు, యేసును సిలువమేమని పలికారో, ఎవరైతే ఆయనకి వ్యతిరేకంగా పలికారో, తన శత్రువులందరినీ కూడా ఆయన ప్రేమించే మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అంటున్నాడు. 129వ కీర్తన 3వ వచనంలో ఏ పరిస్థితుల్లో వారిని క్షమించాడు అనంటే, 129వ కీర్తన 3వ వచనం, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలను పొడుగుగా చేసిరి. దున్నువారు నా వీపును దున్నిరి, నా వీపును వారు చాలను పొడుగుగా చేసిరి. ఇంకొక మాట అంటాడు యెషయా గ్రంథం 56లో, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో, కొట్టువానికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుకువాయి వారికి నా చెంపను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరిచిన వారికి నా ముఖము దాచుకొనలేదు. చాలండి. జరిగిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ చదవబడినటువంటి మాటలు మనం వింటూ ఉన్నప్పుడు ఊరకనే ఆయన పలకల. ఆయనకి ఎంతో కష్టం ఉంది, వెనకాల కన్నీరు ఉంది, బాధ ఉంది. వీపును చాళ్ళగా చేశారు, పొడుగుగా చేశారు, కొట్టు వారికి ఈపును అప్పగించాడు, గడ్డము పెరిగిపోయే వారికి ఆయన గడ్డాన్ని అప్పగించేశాడు. ప్రతిదీ కూడా ఆయన నష్టపరుచుకున్న తర్వాత అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీరు వేరుగరు గనక వీరిని. నష్టాన్ని కళ్ళతో చూస్తా కూడా, కష్టాన్ని కళ్ళతో చూస్తా కూడా, ఇబ్బందిని కళ్ళతో చూస్తా కూడా, వారి అన్యాయాన్ని కళ్ళతో చూస్తా కూడా ఆయన అంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు వేరుగరు గనక
వీరిని క్షమించు అని అంటున్నాడు. సాతాను యొక్క ఆలోచన ఎలాగ ఉంటుందనంటే, మనం మేలు చేసామనుకోండి, సాతానుడు ఏం చేస్తాడు? కీడు చేస్తాడు. ఒక మనిషి యొక్క ఆలోచన ఎలాగ ఉంటుందనంటే, మనం మేలు చేస్తేనే ఎదుటోళ్ళకి మేలు చేద్దాం అని అనుకుంటారు. కానీ దేవుడి యొక్క స్వభావం ఎలాంటిదో తెలుసా? కీడు చేసిన వాళ్ళకి మేలు చేసే స్వభావం. ఇది ఆయన యొక్క విధానం. సాతానుడేమో మేలు చేసిన వ్యక్తికి కీడు చేస్తాడు, మనిషి ఏమో మేలు చేస్తే మేలు చేస్తాడు. దేవుని యొక్క స్వభావం కీడు చేసిన వ్యక్తులకు కూడా మేలు చేసే స్వభావం. ఇక్కడ కనబడుతున్నటువంటి యొక్క ఆలోచన మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, గడ్డము పెరికి వేసే వారికి అప్పగించేశాడు, ఉమ్మి వేస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు, వీపును చల్లగా చేసి ఉన్నారు, ఆయన హింసిస్తూ ఉన్నారు. కష్టాన్ని కళ్ళ ముందు చూస్తా కూడా ఎవరు బలుగుతారన్నమాట? తండ్రి, మీరు ఏం చేస్తున్నారు? వీళ్ళకి తెలియదయ్యా, వీరిని క్షమించు. ఆయన మొట్టమొదటి మాట క్షమించమనేటువంటి హృదయాన్ని కలిగి పలుకుతున్నాడు. క్షమించమని ఆయన కోరుతా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ స్వభావం ఎలాగుంది? ఆయన ఎరిగినటువంటి నీవు ఆయన స్వభావాన్ని ధరించుకోవాలి కదా. ఆయన ఎరిగినటువంటి నీవు ఆయన క్రియలను అనుసరించి పయనించాలి కదా. పండగ చేసుకోవడం మాత్రమే కాదు, ఆచరించడం మాత్రమే కాదు, అమలు చేసేటువంటి విధానాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఆయన మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. క్షమించే హృదయం కలిగిన వాడు దేవుడు. కాబట్టి రెండవ మాట చూద్దాం. ఇక్కడ ఒక మాట, లోక రాసిన సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చాలండి. ఏమంటాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవనెను. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఒక దొంగతో మాట్లాడుతున్నాడు. నా పన్ను, నా బాధ నేను చూసుకోలేకపోతే నువ్వేవుడు అని చెప్పని అనకుండా ఆయనతో పాటు వాళ్ళు కూడా సిలువ వేయబడ్డారు. దీన్ని బట్టి అర్థమవుతుందేంటి? దొంగలతో సిలువ వేశారంటే యేసు ప్రభువుల వారిని దొంగ, ఒక క్రూరమైనటువంటి వ్యక్తి అన్న ఆలోచనతోటే ఆయన సిలువ వేశారు. వారితో పాటే ఆయన మూడో వ్యక్తిగా ఆయన కూడా ఉన్నాడు. ఈ ఇద్దరు దొంగల్లో ఒక వ్యక్తి, అక్కడ జరిగిన సంభాషణ గురించి మనం ఆలోచన చేస్తే, ఒక దొంగ అంటున్నాడు, నువ్వు దేవుడు అని చెప్పానని వినపడుతుంది మాట. నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు విడిపించుకొని మమ్మల్ని కూడా విడిపించవచ్చు కదా అని మాట్లాడుతున్నాడు. పక్కన ఉన్నటువంటి మరొక దొంగ అన్నాడు, అతను సర్ది చెప్పి మాట్లాడుతూ, అయ్యా, మనం చేసిన పొరపాట్లకి, మనం చేసినటువంటి తప్పులకి, మనం చేసినటువంటి దొంగతనాలకి, మనం చేసిన ఆలోచనలకి మనకు ఈ శిక్ష సరైనదే. కానీ ఆయనకు ఆ శిలువ సరైనది కాదు. కాబట్టి ఆయన గుర్తెరిగినటువంటి ఆ మరొక దొంగ అంటాడు, మనకు వేయబడినటువంటి శిక్ష కరెక్టే, కానీ తండ్రి నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. మాకు ఇక్కడ ఈ లోకంలో ఉండగా మేము చేసిన తప్పిదాలకి ఈ శిక్ష కరెక్టే, కానీ నీ రాజ్యం ఒకటి ఉందే, ఆ పరలోక రాజ్యం. ఈ లోకంలో మేము ఏమైపోయినప్పటికీ ఆ పరలోక రాజ్యంలో మాకు ఒక స్థానాన్ని ఇవ్వు, అక్కడ మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఆ పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఆలోచన దొంగ కలిగి ఉన్నాడు. అంత శ్రమల పాలు చేసినటువంటి మనుషులనే క్షమించే హృదయం కలిగినటువంటి దేవుడు ఆ దొంగను క్షమించలేడా?
దొంగ హృదయాన్ని గమనించినటువంటి దేవుడు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. రెండవ మాట ఇతరులకు ఉపయోగకరమైందే. అది కూడా ఏమంటాడు, వారు ఏం చేస్తున్నారో వారిని క్షమించయ్యా. ఇక్కడేమో నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అంటే దొంగకు మేలుకరంగా ఆయన ఉన్నాడు. ప్రతి విషయంలో ఆయన ఇతరులకు ఉపయోగకరంగానే ఉంటూ వచ్చాడు, ఇతరులకు మేలుకరంగా ఉంటూ వచ్చాడు. కాబట్టి దొంగ యొక్క హృదయమును గమనించినటువంటి దేవుడు దొంగను క్షమించడానికి ఇష్టపడ్డాడు. నీవు నేను మన గనక దగ్గరికి వస్తే ఆయన క్షమించడా? మనం అడగగలిగితే, అడగలేకపోతే అది మన మీద నిలిచి ఉంటుంది అనుకోండి. అడిగితే ఆయన కాదంటాడా? నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను, నాకు నిజముగా మొర్రపెట్టు వారికి నేను సమీపముగా ఉన్నాను అంటాడు. సమీపముగా ఎందుకు లేడు? మనం నిజంగా మొర్రపెడితే ఎందుకు ఉండడు? సమీపముగా మొర్రపెట్టాం. సమీపముగా ఆయన ఉండాలి అని అంటే మనము నిజముగా మొరపెట్టేవారమై ఉండాలి. అందుకే వాక్యంలో ఒక మాట రాయబడింది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అమ్మా, అందుచేత ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు జీవమును అనుగ్రహించినని, ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలము అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. చాలండి. వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పాను. ఆయన ఆరోహణమైపోయినప్పుడు, ఆయన ఈ లోకములో నుండి ఆకాశ మండలమునకు ఎక్కిపోయేటప్పుడు ఎవరైతే పరదేశంలో ఉంటారో వారందరినీ కూడా వెంట పెట్టుకుని ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళేవాడు అయి ఉన్నాడు. దొంగ అంటున్నాడు, అయ్యా నేడు నీవు మమ్మల్ని నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని చెప్పి నువ్వు అంటా ఉంటే, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఎవరైతే ఒప్పుకొని ఉన్నారో, ఎవరైతే ఆయనకి సమీపంగా ఉన్నారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఉన్నారో వారందరూ కూడా వెంట పెట్టుకుని వెళ్ళిపోయి ఆయనతో పాటు ఉంచుకోవడానికి ఆయన ఇష్టపడేవాడు అన్నాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు కూడా జ్ఞాపకం చేసుకోగలిగితే, నీవు కూడా ఆయనకి దగ్గరగా ఉండగలిగితే, ఏం చేసావనేది ఒక ఎత్తు అయితే, ఇక మీదట ఎలా ఉండాలనుకునే స్వభావాన్ని దేవుడు గుర్తించాలని కోరుకుంటా ఉన్నాడు. సౌలు అనబడేటువంటి వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు ఆయన ద్వేషించాడు. సౌలు కాస్త పౌలుగా మార్చబడినప్పుడు ప్రేమించాడు. అంటే ఆయన ప్రేమించడానికి, ఆయన ద్వేషించడానికి కారణం ఒక్కటే. అదేమిటనంటే సౌలు యొక్క మనస్సు మార్చుకోవడమే కారణమైంది. దొంగ అని లోకానికి పిలువబడినటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చేసరికి పరదేశంలో స్థానాన్ని పొందగలిగాడు. కారణం ఏంటి? ఒక్క క్షణం ఆయనకు దగ్గరగా ఉండటానికి మనస్సును స్థిమితపరుచుకున్నాడు. ఇక వద్దని అనుకున్నాడు, ఈ జీవితం ఇక చాలు అని అనుకున్నాడు. కాబట్టి నేను నీతో కూడా ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ఉండాలని కోరుకున్నటువంటి ఆ వ్యక్తి యొక్క ఆలోచనను దేవుడు అంగీకరించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఆయనతో కూడా ఉండాలనుకుంటున్నావా? తప్పక ఆయన నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను హక్కును చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. రెండవ మాటగా మనం చూసిన మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. మూడవ మాట చూస్తే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త
19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచిండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారికి తల్లికి గాయంచబడినటువంటి మరియా అనబడేటువంటి ఆ తల్లి యేసుక్రీస్తు ప్రభుల వారు మరణానికి దగ్గర అయ్యేటువంటి సమయంలో ఆయన దగ్గరగా ఉందట. దగ్గరగా ఉంది. ఆ దగ్గరగా ఉన్నటువంటి సమయంలో ఎవరెవరున్నారు? దాని పై వచనంలో చదివితే 25వ వచనంలో ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు యేసు శిలువ వద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండ చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లిని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చాలండి. శిష్యుడు అని పిలువబడుతున్నాడు యోహాను అనబడేటువంటి వ్యక్తి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చి ఇక ముగించే సమయం దగ్గరికి వచ్చేసింది. ఇక ఆయన ఆరోహణమై తండ్రి కుడిపరసని కూర్చున్నటువంటి సమయం దగ్గరికి వచ్చేసింది కనుక ఈ భూలోకంలో భూ సంబంధమైనటువంటి ఒక ఆధారాన్ని ఆ తల్లికి అవసరమై ఉంది కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తల్లి పట్ల ఒక శ్రద్ధ కలిగిన వాడిగా కనబడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండంలో ఒక మాట రాయబడింది. ఆగుదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని, అంటే ఒక బాధ్యత బిడ్డల మీద దేవుడు ఉంచాడు. తల్లుల్ని గౌరవించమనేటువంటి ఒక బాధ్యత. తల్లి పట్ల నీకు నాకు మనందరికీ కూడా ఒక బాధ్యతను అక్కడ కనపరుస్తున్నాడు. అయిపోయింది. ఆమె తల్లి గర్భంలో నిన్ను వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన పని ముగించే సమయం దగ్గరికి వచ్చేసింది. ఇక అయిపోయింది. మరియ పాత్ర అయిపోయింది కాబట్టి ఇంకా ఆమెను గుర్తించుకోవాల్సిన పని కూడా లేదు. కానీ ఆయన ఎంత శ్రద్ధగా అక్కడ ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. 3వ మాటగా యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. చాలండి. కుమారుని యొక్క బాధ్యత, ఆ తల్లి పట్ల ఉన్నటువంటి ఆ బాధ్యత మనకు కనబడతా ఉంది. చాలాసార్లు అంటాము, ఏదన్నా ఒక ఊరికి వెళ్తున్నాం అనుకోండి, పక్కింటి వాళ్ళకి చెబుతాం, ఇంట్లో ఎవరు ఉండరు, అమ్మ కాస్త ఇల్లు చూస్తా ఉండు అని అంట. తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, చూసినా చూడకపోయిన తర్వాత సంగతి. మాట అయితే చెప్పి వెళ్తాం. లేదు, ఒకళ్ళ బిడ్డలను అక్కడ వదిలిపెట్టి గేడుకో పనికో వెళ్తా ఉన్నాం. పక్కన ఉన్నటువంటి వాళ్ళతో ఏం చేద్దాం, కొంచెం పిల్లల్ని చూస్తూ ఉండేళ్ళమ్మా అని అంటాం. మన పనికి మనం వెళ్ళినా బాధ్యత కనుక మనకుంటే, ఆ ఇంటి పట్ల లేదా ఆ బిడ్డల పట్ల శ్రద్ధ ఉంటే, బాధ్యత ఉంటే ఏమంటాం, మనం అక్కడ ఆ సమయానికి లేకపోయే పరిస్థితి ఉంది కనుక తప్పకుండా మనం వేరొక చోటకి వెళ్తున్నాం కనుక విడిచిపెట్టబడినటువంటి బిడ్డలను బట్టో, విడిచిపెట్టి వెళ్తున్నటువంటి ఇంటిని బట్టో శ్రద్ధ అనేది మనకు ఉంది కనుక ఏమంటాం, ఆ ఇంటిని కాస్త చూస్తూ ఉండు, లేదంటే ఆ బిడ్డలను కాస్త చూస్తూ ఉండు. ఒక గంట సేపటికి మరలా తిరిగి వస్తామని తెలిసి కూడా ఎంత బాధ్యతగా ఆ కుటుంబం పట్ల మనం శ్రద్ధ కలిగిన వారంగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తన బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంత శ్రద్ధ కలిగిన వాడు, తన తల్లి పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడు. శిష్యుడని పిలువబడుతున్నటువంటి యోహానును ఆయన చనిపోయేటువంటి సమయంలో చివరిసారిగా ఆయన వెన్నంటి ఉండినటువంటి ఆ కొందరి మనుషులను ఆయన ప్రేమించి
ఆ శిష్యులలో నమ్మకమైన వాడికి తన తల్లి బాధ్యతను అప్పగిస్తున్నాడు. యోహాను యొక్క క్రియలేంటో యేసు ప్రభువు వారికి తెలుసు. యోహాను యొక్క మనస్తత్వం ఏంటో అని తెలుసు. తెలిసిన వాడి తల్లిని ఒంటరిగా విడిచిపెట్టడం మంచిది కాదని తెలుసుకున్నటువంటి వాడే వాక్యాన్ని నెరవేరుస్తున్నటువంటి ఈ కుమారుడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించనేటువంటి వాక్యాన్ని పలకడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని క్రియల రూపంలో కూడా చేయగలిగిన వాడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మాటలు చెప్పడం మాత్రమే కాదు, ఆ మాటలకు తగినటువంటి క్రియలు కలిగిన వాడు. క్షమించు అని పలకడం మాత్రమే కాదు ఆయనకి తెలిసింది, క్షమించే హృదయాన్ని కలిగిన వాడు. కాబట్టి ఆయనకున్నటువంటి మూడవ బాధ్యత ఏంటంటే తల్లి బాధ్యతను చాలా ఘనముగా నిర్వర్తిస్తున్నాడు. అంత కష్టంలో ఇందాక మనం చదువుకున్న మాటలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఎంత శ్రమపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తల్లి పట్ల తనకున్నటువంటి బాధ్యతను విడిచిపెట్టలేదండి. ఎంతో ప్రేమగా అప్పగిస్తున్నాడు, అప్పగింతలు చేస్తున్నాడు. అక్కడ తల్లికి సపోర్ట్గా యోహాను అనబడేటువంటి శిష్యుడిని ఒక ధైర్యంగా నిలబెడుతున్నాడు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఈ రోజు నుంచి ఒకవేళ నేను కనబడను కాబట్టి నీకు తోడుగా ఉంటాడనని నీ కుమారుడు అని చెప్పనని శిష్యుణ్ణి తనకు కుమారునిగా దేవుడు బాధ్యత అప్పగిస్తే ఆ శిష్యుడు ఏం చేస్తున్నాడు? తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి శిష్యుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లి అని పిలువబడినటువంటి మరియ యొక్క బాధ్యతను, అప్పగించబడినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం కోసం ఆ యోహాను అనబడేటువంటి వ్యక్తి వెంటనే ఆమెను తన ఇంట చేర్చుకునేను అని రాయబడింది. ఇక తల్లికి ఇంకేం బాధ ఉండేది? ఆ బాధను కూడా ఇతరులకు ఉపయోగకరంగానే నిర్వర్తించాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 4వ మాట